హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ అండి. అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది రైస్లోకి కానీ, రోటీల్లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇది కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి. ఇప్పుడు ఎగ్స్ తీసుకోవాలి, 5 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకోవాలండి. అలాగే ఒక బాండీలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలండి, ఒక 2 ఉల్లిపాయలు అన్నమాట సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మారకుండా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా లైట్గా ఇది అవుతాయి అన్నమాట. దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. అలాగే 3 టమాటాలు మనం సన్నగా కట్ చేసుకోవచ్చు. కొంచెం మిక్సీలో కూడా లైట్గా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా రెండు కలుపుకుంటూ ఉండాలి. ఈ 2 ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గాలన్నమాట. ఇవి బాగా మగ్గుతున్నప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. అంటే నేను కొంచెం ప్రతి స్పూన్తో స్పూన్ వేసుకున్నాను. కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇంకా అలాగే 2 స్పూన్స్ కారం కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని అంటే కారం లాస్ట్లో వేసుకుంటారు. దీనికి ఈ విధంగా వేసుకుంటేనే కొంచెం బాగుంటుంది. ఫస్ట్లోనే అన్నీ వేసేసుకొని బాగా ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గిన చూసారు, ఆయిల్ పైకి వస్తూ ఉంది కదా. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మారకుండా చూసుకోవాలండి. కొంచెం దగ్గర నుండి ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. 1 స్పూను వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి. ఈ విధంగా మగ్గుతున్నప్పుడు ఒక 4 పచ్చిమిర్చి అనమాట పొడుగ్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవి కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇవన్నీ మొత్తం ఇంకా బాగా మగ్గాలన్నమాట. లైట్గా మగ్గాయి కదా, ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు గరం మసాలా కూడా వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్. అసలు దీనికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చేసుకున్నట్టయితే కోడిగుడ్డుల్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా. ఈ టైప్ చేసి చూడండి, మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఆ విధంగా మనకి కొంచెం సేపు ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. తగ్గిపోయినాయి ఉల్లిపాయలు టమాటాలు. ఈ విధంగా అయిన తర్వాత కాసేపు కలుపుకొని కాసేపు అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత మనకి ఇదంతా బాగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ఎగ్స్ని మొత్తం ఇలా ఉడికిన తర్వాత ఇలా తీసేసుకొని పెంకులు తీసేసుకొని పైనంతా ఈ విధంగా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని కాసేపు ఇదంతా ఉడకాలన్నమాట. కాసేపు 10 మినిట్స్ చాలు, ఎక్కువసేపు ఏమక్కర్లా. మూత పెట్టుకుందాం. ఈలోపు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయినాక మూత తెచ్చి చూస్తే మొత్తం ఉడికిపోయిందండి మొత్తం. ఈ విధంగా ఆయిల్ చూసారా ఎంత పైకి వచ్చిందో. అంతేనా, కర్రీ అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగుందో. ఇది కనుక రోటీలోకి కానీ, చపాతీలకు కానీ, రైస్లోకి కానీ తింటే అసలు చాలా చాలా బాగుంటుందండి. చూడండి అయిపోయింది కర్రీ. దీన్ని తీసుకుని వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి కర్రీ మొత్తము. ఈ విధంగా వేసుకోనండి. ఇది కనుక అసలు తింటే రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ రోటీలోకి కూడా తిన్నా కూడా మసాలా అది కదండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా చేయండి, చేసి చూడండి అసలు ఎంత బాగుంటుందో. అంతేనండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి.